నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగం జరిగింది గాను శ్రీమతి సుందరిదేవి గారు, శ్రీ తోట శ్రీకాంత్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహాశయ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుతులు ఆకలి తీర్చడానికి శ్రీమతి సుందరిదేవి గారిచే, శ్రీ తోట శ్రీకాంత్ గారిచే నెలవారీ దాతగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల ఒక పూట అన్నదానం చేస్తున్న సుందరిదేవి గారికి, శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధనాలు జరుపుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎల్లరిని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీ తోట శ్రీకాంత్ గారికి, శ్రీమతి సుందరిదేవి గారికి, చిరంజీవి దియా గారికి, చిరంజీవి నిర్విక్ గారికి, శ్రీ ఉమామహేశ్వరరావు గారికి, శ్రీమతి అరుణశ్రీ గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీ చంద్రభాను గారికి, శ్రీ వి సూర్యనారాయణ గారికి, శోభారాణి గారికి, కిరణ్మయ్య గారికి, పవన్ కుమార్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశకలను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సుందరిదేవి గారికి, శ్రీమతి అరుణశ్రీ గారికి, శ్రీమతి శోభారాణి గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీమతి కిరణ్మయ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లరిని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరూ ఏ సంకల్పం అనుకున్నారో అది నిర్వహణ మనసారా కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి జనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే ఈరోజు శ్రీమతి సుందరిదేవి గారు, శ్రీ తోట శ్రీకాంత్ గారు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు, ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తన్ని లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యనం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీ తోట శ్రీకాంత్ గారు, శ్రీమతి సుందరిదేవి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. రోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్, బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే రైస్, అలాగే ఆలు టమాటా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. నమస్కారం.